ఆల్సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అందరు ఎట్లూరు మంచిగా ఉన్నారా? సో తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏ టాపిక్ పైన బ్లాగ్ చేస్తున్నామో. సో టుడే వీఆర్ గోయింగ్ టు వరంగల్. ఎందుకంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు పోలే అనమాట వరంగల్కి. సో పోయి బ్లాగ్ కూడా ఇద్దామని ఇప్పుడు వరంగల్ ట్రిప్ కోసం గోపురం కూడా అడుక్కున్నా. ఒక అన్న దగ్గర గోపురం ఉండే అడిగిన అనమాట, ఇచ్చేసిండు. ఇప్పుడు మనం బ్లాగ్ చేస్తుంది కూడా గోపురంలోనే. ఎట్లనే చెప్పండి, మనం కూడా గోపురం ఉందాం మంచిగా ఉంటే. సో మనం ట్రైన్ రాగానే బ్లాగ్ కంటిన్యూ చేస్తా, ఇంకా ముచ్చట్లు మాట్లాడుకుందాం. సో ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట, ఆలేరులో ఉన్నా. ఇక ట్రైన్ వచ్చినాక బ్లాగ్ చేస్తా. ఇచ్చినాం, ట్రైన్ కూడా ఎక్కేసినాం. ఇక జనరల్ కాబట్టి సీట్ ఏం దొరకవు. యా 1 అవర్ జర్నీ. సో కాజీపేట వెళ్ళాక వద్దాం. అంతలో కొన్ని షార్ట్స్ అయితే ఎంజాయ్ చేయండి. టికెట్ చెక్ చేస్తారు. కాజీపేట కూడా వచ్చేసినాం. మీకు పంపిస్తుంది కాజీపేట జంక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే టిఫిన్ చేయాలి. చాలా ఆకలి అవుతుంది. అది టిఫిన్ చేసినాక ఎక్కిరిస్తున్నాం. ఏం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టిఫిన్ అయితే వేద్దాం. చారదేవాడ చేసినాం. ఇప్పుడే హోటల్ కూడా వచ్చేసినాం. రెస్టారెంట్కి కాదు వచ్చిన టిఫిన్ చేయడానికి వచ్చినాం. పోయి కూడా పోయి తీసుకుని తినేసి జల్లి వెళ్ళిపోవాలి. ఇప్పటికే టైం ఎక్కువైంది, చాలా ఉన్నాయి తిరిగేది. సో తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నది వేస్తాం, అలా గుడికి వెళ్ళిపోదాం. యా దర్శనం కూడా అయిపోయింది. సో చిన్న షార్ట్స్ తీసుకొని మన నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు, ఎంత మంచిగా వస్తుందో గోపురంలో. అసలు అమేజింగ్ షార్ట్స్ వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. ఎగ్జామ్ ఉన్నాయి. ఇంత చేసినందుకు లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎటు భద్రకాళి టెంపుల్. భద్రకాళి టెంపుల్ అండ్ అక్కడ లేక్ వ్యూ కూడా మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది వ్లాగు చూడండి. వరంగల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. వరంగల్ వస్తే మాత్రం పక్కా విజిట్ చేయండి. అసలు అట్మాస్ఫియర్ మాత్రం వేరే ఉంది. ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. యా వరంగల్కి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. లోపటి ఇప్పుడే అభిషేకం అయింది. సో అదే సౌండ్ అనమాట. జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు లేక్ వ్యూ కోసం పోతున్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది. సో షార్ట్స్ చూసేయండి.
జస్ట్ నో వరంగల్ ఫోర్ట్కి వచ్చేసినాం. సో ఒక పర్సన్కి వచ్చేసి 25 రూపీస్ అనమాట. కానీ అక్కడి నుంచి ఇక్కడ రానికి 200 పడ్డాయి. ఇక్కడ చూస్తే ఏం లేదు, జస్ట్ ఇట్లున్నాయి. సో ఇంతే అనమాట. ఇక ఇక్కడ చూడనికి కూడా ఏం లేదు. మేము ఇంకా తినలే. ఇక తినేసి డైరెక్ట్ రైల్వే స్టేషన్ పోయి మన ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంతే అనమాట చూడాల్సింది. రైట్, వరంగల్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో చూస్తారు కదా. సో దీని దగ్గరలోనే ఏదైనా రెస్టారెంట్ చూసుకొని ఫస్ట్ తినాలి. తిన్నాక ఇక మన బ్యాక్ టు వెళ్ళిపోవాలి. ఇది ప్లాన్. అయితే ఫస్ట్ అయితే తినాలి. రైట్, తిని ఇక్కడికే వచ్చేస్తే అయిపోతుంది. ఇక దగ్గరలోనే ఏదైనా రెస్టారెంట్ తీసుకొని తినేస్తే పని అయిపోతుంది. సో అది ముచ్చట. జస్ట్ ఇప్పుడే మా ఫుడ్ కూడా అయిపోయింది, తినేసినాం. యా, ఇప్పుడే వరంగల్ స్టేషన్లోకి అయితే పోతున్నాం. ట్రైన్ కోసం వెయిట్ చేయాలి, వచ్చినాక వెళ్ళిపోవాలి. యా, ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వెయిట్ చేసినాక ఇప్పుడు వస్తున్న ట్రైను. 2 అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం మన వరంగల్ స్టేషన్లోనే. తిని వచ్చినామంటే ఇక్కడనే మొత్తం వెయిట్ చేసినాం. సో ఇప్పుడు వస్తుంది ట్రైన్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఆలేరులో దిగి అక్కడ మన బండి ఉంది కదా, తీసుకొని వెళ్ళిపోవడమే. సో ఇది ఇప్పటికైతే మ్యాటర్. చదువు మనం పడుతున్నా అంటూ యాక్చువల్లీ ఫస్ట్ ఏజ్లో వేసుకున్నాం అనుకుంటే ఏమైంది ఫస్ట్ ఏజ్లో ఖాళీ లేవు, అందుకే తీసుకోలేదు. జస్ట్ ఇప్పుడే ఆలేరులో దిగినాం. అసలు నరకం చూసినాం అనమాట. ఎక్కడి నుంచి, వరంగల్ నుంచి జనరల్లో వచ్చినాం. అసలు మొత్తం పాన్పరక బ్యాచ్ ఉంది అలా, తుబక్ ఇదే పని. మొత్తం పిచ్చి లేచింది అసలు. అయితే ఎటు చూసినా స్మెల్ అయ్యి మొత్తం. ఇక ఇప్పుడే ఆలేరుకి వచ్చినాం. మనం వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మన బండి ఉందో లేదో చూడాలి. బయటనే ఉత్తేనే పెట్టినాం. యా, మనం బయటికి వెళ్ళి కలుద్దాం. బండి ఉంది. అయ్యి నేనే పెట్టిన అట్లా. మన బండి అయితే ఉంది, ఏడియోలే. అదే ఆలేరు బ్రో, ఉంటుంది బ్రో. గిడి ఎవరు రాలేడు, ఆలేరు ఇది. యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రామభువనగిరి యూట్యూబ్ ఛానల్. ఇలాంటి టిప్స్ ఇంకా మరీ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసి పెట్టుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.